మరి 10 మంది ఎమ్మెల్యేల తీర్పుని ఎట్లా చూస్తారు? స్పీకర్ తీర్పుని మీరు ఇంతకుముందు అదే తీర్పు అన్నాడు కదా సార్. స్పీకర్ అన్నాడు అది అన్యాయము, దౌర్జన్యం, నేను న్యాయంగా పోతా, నేను చట్టపరంగా పోతా అదే అన్నాడు. దాన్ని ఏం చేసిండు రేవంత్ రెడ్డి, ఏం దింపిండు, ఏం మాట్లాడినాడు, తెల్లారి మళ్ళీ ఉంటా మాట్లాడు. ఇది అవసరం. కాంగ్రెస్ వాళ్ళ మీద నమ్మకం వెళ్ళకుండా సార్. ఇలా కాంగ్రెస్ మీద నమ్మకం ఉంటే ఇవాళ మొత్తం పరిపాలించిన నెహ్రూ కానించి మొత్తం ఇందిరాగాంధీ కానించి మొదలు పెడితే ఇంత 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 మందితోటి మొదలు పెడితే వాళ్ళ గవర్నమెంట్ అలా ఏడున్నారు సార్. ఒక కర్ణాటక ఓ ఏడుంది, ఏడున్నది వాళ్ళ గవర్నమెంట్. ఎందుకంటే కాంగ్రెస్ నమ్మరు, కాంగ్రెస్ను ఎవడు నమ్మడు కాబట్టి ఎక్కడ గవర్నమెంట్ రాదు. అది కూడా కర్ణాటకలో డీకే అరుణ్ కుమార్ చాలా మంచోడు కాబట్టి ఆయన ముఖం చూసి తెలియతోటతో ఓటేసి. అరే ఓటు చోరు గురించే గవర్నమెంట్ రాకొచ్చిందని చెప్పేసి రాహుల్ గాంధీ పదే పదే మాట్లాడుతుంటాడు కదా. ఈవీఎం మిషన్లు వద్దు అని చెప్తున్నారు కదా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? అందుకే నరేంద్ర మోడీ ఫ్రాడ్ చేస్తున్నాడు అంటున్నారు. ఒక్కటేనండి సార్, ఈ కాంగ్రెస్ వాళ్ళ కంటే, ఈ రాహుల్ గాంధీ కంటే, ఈ ప్రియాంక సోనియా కంటే 100 వాళ్ళనే నరేంద్ర మోడీ అని చూసి చేస్తారు నాకు తెలిసిన మట్టు. ఎందుకంటే మంచి లీడర్ లేడు. రేపు పొద్దున కేసీఆర్ వస్తున్నాడు, మాస్ లీడర్ వచ్చిందనుకో, రేపు ఆయన నితీష్ కుమార్, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ ఇసోటలు పెడతారని నాటకం ఆడే ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారు సార్. ఇవి కేసీఆర్ని ఎట్టుబెట్టి ఇంట్లోకి వెళ్ళి బయటికి రావద్దు, ఢిల్లీ మొక్కడం చూడొద్దని ప్లాన్ వీళ్ళది అంతే. వీళ్ళది ప్లాన్ మొత్తం దుర్మార్గమైన ప్లాన్. ఈ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మొత్తం చేసిన ఎత్తుగడలు. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ఏమన్నాడు, కేసీఆర్ బరాబర్ సీఎం బంతా అన్నాడు. డైరెక్ట్ వచ్చి చెప్పాడు, కంటాపదగా చెప్పాడు అందరి ముంగట, సీఎం బంతే ఓ కాబిలాత్ లీడర్ అన్నాడు. అది 100% जो बोले वो बात बिल्कुल सही होती साहब. इसलिए हमारे केसीआर साहब बराबर आते हैं पब्लिक में और इंशाल्लाह 101% हमारी गवर्नमेंट आती है. अरुण भाई बीर में इंशाल्लाह गवर्नमेंट आने के बाद तुम्हारे सामने इंटरव्यू को मैं आऊंगा सामने. मेरी जो बातें हैं 100% सक्सेसफुल बात, तुम याद रखना अरुण भाई मेरे बात. రైట్. మరి ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మేమే సీఎం అవుతాము, జిహెచ్ఎంసీలో గెలిచేది మేమే, ప్రజలంతా మా వైపే ఉన్నారు, ఈ రెండు పార్టీలను నమ్ముతలేరు, కాంగ్రెస్ను బీఆర్ఎస్ను నమ్ముతలేరు కాబట్టి వచ్చే ఎన్నికలలో మేమే ఇక్కడ ఈ రాష్ట్రాన్ని పాలించేది అని చెప్పేసి ఇక్కడ ఆయన ధీమా వ్యక్తం చేస్తుండే. మరి ఒకటి అంటారా సార్, బీజేపీలది గ్రోత్ అనేది కిందికి వెళ్ళి పునాది రావాలి. పునాది వాళ్ళది వార్డు మెంబర్ నుంచి రావాలి, ఊరు నుంచి గ్రామ శాఖ నుంచి రావాలి. వాళ్ళు అలా జీరో గెలిచారు కదా బాగా 6% సార్. ఏం తెలిసారు 6 సర్పంచ్, 200-300 సర్పంచ్లు అది లెక్కనా సార్. ఇండిపెండెంట్ వచ్చారు వీళ్ళ వాళ్ళు, వాళ్ళ 200-300 సర్పంచ్లు పెద్ద కథ కాదు. వాళ్ళు ఒకటి బీజేపీ ఏంటంటే సార్ పబ్బం గడుపుడు ఏమనంటే హిందూ ముస్లిం ఫీలింగ్ తీసుడు. కానీ ఎందుకు తుర్కోలు తెలుగులు కలిసిమెలిసి బిజినెస్ చేస్తారు, మేము మంచిగా హ్యాపీగా ఉన్నాం, మమ్మల్ని విడదీసి ఓట్లు ఎప్పటిదాకా దండుకుంటారా మీరు ఓట్లు? హిందూ ముస్లిం ఫీలింగ్ చెప్పుకుంటా ఎప్పటిదాకా దండుకుంటారు మీరు? ఈ బండిదని చెప్పొద్దు లేకపోతే హిందూ ముస్లిం అంటాడు. ఇక కొద్దిగా ఇటరాంధ్ర తెలుగు మంత్రులు కాబట్టి చెప్పడు. బీజేపీ వాళ్ళ ప్రాంగణం ఏంటంటే ఫస్ట్ లిస్ట్ని అడిగిన బండి సైజ్ కరీంనగర్లో రామవరంలో ఆయన ఇల్లు, మా బామ్మడిది వాళ్ళ దోస్తు. నేను అడిగిన ఏం సంగతి సార్ గిట్టినట్టు, మాకు రాజిత్తి హిందూ ముస్లిం ఫీలింగ్ మాట్లాడాలి ఫస్ట్. ముసల్మాన్ హిందూ అంటే ఓట్లను డివైడ్ చేసి మేము ఓట్లు దండుకుంటున్నాం అని చెప్పాను. బండి సంచి ఖచ్చితంగా నా ముందు చెప్పాడు. ఇది వీళ్ళ బీజేపీలో స్లోగన్ అది. ప్రజల పనిచేసింది లేదు, వీళ్ళు ఏం తెచ్చింది లేదు, 8 మంది ఎంపీలను తెస్తే ఒక ఫండ్ తెచ్చింది లేదు, ఈ డెవలప్మెంట్ చేసిన అనేది లేదు. వాళ్ళ గ్రూప్లో వాళ్ళే, ఒకటి బండి సంజయ్ గ్రూప్ అంటాడు, ఒకటి కిషన్ రెడ్డి గ్రూప్ అంటాడు, ఒకడేమో రాజాసింగ్ గ్రూప్. వీళ్ళ గ్రూపులు వీళ్ళు కొట్టాడుకుంటారు సార్. ఒక్కటి మాత్రం సార్, అన్యాయంగా నాశనం చేసేసారు. తెలంగాణ మంచి నడిచి 50 ఏళ్ళు ముంగడ పోయిన తెలంగాణను మళ్ళీ 50 ఏళ్ళు వెనక తెచ్చింది సార్. మొత్తం ప్రతి దాంట్లో రియల్ సార్. కేసీఆర్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేటు నాకు నా వంతుకు 28 ఎకరాలు సార్. మా బాబు 150 ఎకరాల భూమి మాది 50 ఎకరాల తోట. మా భూమి సార్ ఉన్నప్పుడు మేము 6 లక్షల ఎకరం అన్నది 60 లక్షల ఎకరం అన్నారు సార్. ఇప్పుడు అటువంటిగా 20 లక్షల ఎకరం అయింది. మొత్తం రియల్ ఎస్టేట్ డౌట్, జేబులో పైసలు పొద్దులు లేకపోతే కేసీఆర్ మొన్న కోకాపేటలో కోట్లలో వెళ్ళిపోయింది కదా ల్యాండ్. అది కాదు సార్, ఇది సిటీ దగ్గర ఉండి పబ్బం పెట్టుకునే. ఇవి దొంగ లెక్కలు, దొంగ గ్రామాలలో మొత్తం గ్రామ పడిపోయింది సార్. ప్రజలు పరిశ్రమ ఉన్నారు. ఒక్కొక్క ముసలోడు కేసీఆర్ వస్తే 2000 వస్తారా, ఏం కావాలో నీకు చాకలి తీసుకోపో, ఏం కావాలో నీకు పో, నేను చెప్పానా ఇట్లా మాట్లాడుతున్నాడు. అటువంటి వాడు ఇట్లా చూస్తుండు, ఎప్పుడు వస్తావు ఏమో, ఏం చేయాలి బిడ్డ ముండ కొడుకు తెచ్చుకున్నాం, అంత పరిశ్రమ ఉన్నాం. కేసీఆర్ దేవుని ఖరాబ్ చేసుకున్నాం. వాళ్ళకి ఆశ పెట్టిండు 4000 అని. పెద్ద మనుషులకు ఆశ పెడితే ఎట్టుంటే సార్, ఎవరికైనా నాన్ పెడతామంటే ఆశ ఉంటుంది, పెడతామంటే చాదా పిస్తామంటే ఆశతో నిలబడతారు. వాళ్ళని మోసం చేసినాం, ముసలోళ్ళు కూడా మోసం చేసినాం, ఆడవాళ్ళు మోసం చేయడం. ఆ బస్సు ఫ్రీ పెట్టి ఆడవాళ్ళు తన్నుకున్నారు. ఒకనాడు ఫస్ట్ స్టార్టింగ్ పెట్టినాడు సార్, షాద్ నగర్ పోతుంది ఒక ఆడవి మైదీపట్నం ఎక్కి, నేను అదే బస్సులు ఎక్కినా. ఆయన పోతుంటే ఏడిపోతున్నామంటే బ్రష్ వేసుకున్నది. ఏడిపోతున్నా ఏం చేయాలి, టైం పాస్ అయితే బ్రష్ వేసుకున్నా. ఆడ మగవాడికి కొంచెం చాలా దగ్గర దిగినట్టుంది షాదీనగర్ బస్సులో. అది పెట్టింది ఫ్రీ బస్సు సార్, రేవంత్ రెడ్డి గారు మొదలు పెట్టింది. ఆ బస్సులో ఆడోళ్ళు మొగలు చికెంటిగా కొట్టుకున్నాడు, గుద్దుకున్నాడు. కానీ ముఖ్యమంత్రి అంటున్నాడు ఈ బీఆర్ఎస్ కావాలని ఇలాంటి బ్లేమ్ చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాటలను కంటే ప్రజలకు మేము ఉపయోగపడంగా చేస్తుంటే వీళ్ళకి ఏం కడుపుమంట, ఈ రాష్ట్రానికి ఏ కంపెనీ రానియకచ్చిర్రు,
మళ్ళంటే ఏది చేద్దామని అడుగున అడ్డుపడతారు. ఇక్కడ మూసీ పక్షాలు అంటే అట్లా అడ్డుపడతారు, హైడ్రా అంటే ఇట్లా అడ్డుపడతారు. ఇప్పుడు కంపెనీలు తీసుకొస్తామంటే ఇప్పుడు లగ్జర్లను కావచ్చు, రమణపేటలు కావచ్చు, అక్కడ జైరాబాద్లో కావచ్చు, ఎక్కడ పోయినా కావాలని అడ్డుపడుతూ మమ్మల్ని ముందుకు పోనిస్తలేరు, కావాలని చేస్తున్నారు. ప్రజలకు మేము ఎంత దగ్గర ఉన్నామో అంతే దగ్గరలో ఉంటాం, ఇంకా దగ్గర అవుతాం. బీఆర్ఎస్ వాళ్ళు ఎంత జించుకున్న కారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. ఒకటి వింటారా సార్, ఒకటి సామెత ఉంది హిందీలో, నాకే అంగం తేడా అంటారు. అంటే ఎర్ర రాక అంగం తేడా ఉన్నదంట, మనకి డ్యాన్స్ చేయరాదు, ఇది వంకర ఉంది అంటాడట. ఈయన చేసేటప్పుడు వీళ్ళు అడ్డం తిరిగితే వ్యవస్థ నీదే, గవర్నమెంట్ నీది, ప్రిన్సిపల్ సెక్రటరీ నీది, ప్రతి ఒక్క వ్యవస్థను మేము అడ్డం తిరిగితే నీకు లాభం? నువ్వు చేయొచ్చు కదా, అంటే కావాలనే ఏదో బదలాం చేసుడు. ఇది చేయలేక మా మీద నింద ఇప్పుడు, నీకు దమ్ము లేక నువ్వు తేలేక మా మీద నింద నొప్పుతున్నావు, కానీ నీకు దమ్ము లేదు. అది నువ్వు చేయాలంటే నువ్వు సీఎం, నీ ప్రతిపాదన ఉంది, మంత్రులు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు, గవర్నమెంట్ వ్యవస్థ ఉంది, ప్రతి ఒక్కరు మీకు సపోర్ట్లు ఉంది. ఇలా కేసీఆర్ అంటే ఆయన పని చేస్తుంటే ఎంతమంది అడ్డం తిరిగినా భయపడ్డా, ప్రతి ఒక్కరు చేస్తూ పెట్టిండు. నరేంద్ర మోడీ అంటే అప్పుడు ఉన్నప్పుడు ₹1 ఇయ్యలే, ఇయ్యా అని చెప్పిండు, అయినా కేసీఆర్ బరాబర్ పని చేస్తూ పెట్టిండు. నువ్వు అది చూపెట్టు. నువ్వు మమ్మల్ని అడ్డం పెట్టుకొని ఈయన వస్తుండు ఆయన వస్తున్నాడు అంటూ మమ్మల్ని అరెస్ట్ చేస్తాను తిరిగినప్పుడు నువ్వు మేము చెప్తే ఎట్లా క్యాన్సల్ అవుతుందా? నీకు చేసే దమ్ము లేక ఇదంతా. ఆడ లండన్ పోతే పిచ్చోళ్ళగా మాట్లాడుతుంది, ఆడ పోయి ఇంగ్లీష్ రాదా, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు తెలుగు వస్తుంది అంటూ అంత పాంత్రి పుంత్రి. మా మద్రాసులో పోతే మళ్ళీ మా కేటీఆర్ ఉండి మద్రాసులో నువ్వు మాట్లాడుతుంటే ఆయన ఇంగ్లీష్ తప్పు పడుతుంటే మా ముఖ్యమంత్రి మన షేమ్ అవుతామని రంగంలో దిగి మన కేటీఆర్ అందుకున్నాడు 2 నిమిషాలు. అట్లుండాలి. విజన్ అంటే అది అంటారు. నువ్వు మొత్తం విజన్ తీసుకుపోయి తాకడ పెడుతున్నావు, మొత్తం ఆంధ్రలో గులాం అయిపోయినావు. చంద్రబాబు నాయుడు బుడ్లు నాకుతున్నాడు, మొత్తం ఆయన ఏం చెప్పింది ఓకే అంటున్నావు. ఇది పని కాదు సార్. ఉరికిపించుకుంటే కొట్టే రోజులు వచ్చినాయి, చీపురు కట్ట పట్టుకొని చెప్పులు పట్టుకుని కొట్టే రోజులు వచ్చినాయి. రేవంత్ రెడ్డి ఇప్పుడు అట్టర్లీ ఎలక్షన్ పెట్టినా కానీ గవర్నమెంట్ అట్టర్లీ ఫ్లాప్ అవుతుంది. సీఎం కేసీఆర్ బ్రహ్మ మెజార్టీతో సీఎం అవుతాడు.